నీ పెళ్లి గురించి మేము ఇక ఒక్క మాట కూడా మాట్లాడం. నీ తండ్రి బతికున్నంతకాలం నీ బాధ్యత ఆయనది. ఇప్పుడు ఆయన లేరు. నీ బాధ్యత కూడా మాది కాదు. వదినా అలా అనకండి. నాన్న చనిపోయే ముందు నా చేతిని పట్టుకొని నిన్ను నా ఇద్దరు కొడుకుల చేతుల్లో పెడుతున్నాను. నీ అన్నదమ్ములు నీకు తండ్రిలా ఉంటారు అని చెప్పాడు. ఆయన మాట మీదే నేను ఇంతకాలం ఈ ఇంట్లో ఉన్నాను. నీ తండ్రి చెప్పిన మాటలు మాకు గుర్తు చేయకు. మా పిల్లల చదువులు, మా ఇంటి ఖర్చులు మాకే సరిపోవడం లేదు. ఇప్పుడు నీ పెళ్లి భారం కూడా మేమే మోయాలా? నేను డబ్బు అడగడం లేదు వదినా. నాన్న వదిలిన చిన్న పొలం ఉంది కదా, దానిలో వచ్చే డబ్బుతో నా పెళ్లి చేసుకోవచ్చు. ఆ పొలం గురించి మళ్ళీ మాట్లాడితే మంచిది కాదు. అది నీ తండ్రి ఆస్తి కాదు, మా భర్తలదే. ఆ మాట విన్న వెంటనే లక్ష్మి చేతిలో ఉన్న సంచి నేలపై జారిపోయింది. తండ్రి చనిపోయి సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఆయన బ్రతికున్నప్పుడు ఈ ఇంట్లో అందరికీ అన్నం పెట్టిన చేతులే ఇప్పుడు లేవు. ఆయన చివరి మాటలను నమ్ముకుని అన్నదమ్ముల ఇంట్లో ఉండిపోయిన లక్ష్మికి తనకు నిలబడడానికి ఈ ప్రపంచంలో ఒక్క చోటు కూడా లేదనిపించింది. అక్క, కనీసం రాత్రికి ఎక్కడికి వెళ్ళాలి అని లక్ష్మి తన రెండో వదినను అడిగింది. ఆ మాటకు ఆమె కూడా ముఖం తిప్పుకుంది. మాకు తెలియదు, నువ్వే చూసుకో అంతే. తలుపు మూసుకుంది. బయట వర్షం మొదలైంది. చేతిలో ఒక చిన్న సంచి, తండ్రి ఫోటో ఉన్న పాత వస్త్రపు సంచి, మెడలో ఆయన చివరిసారి కొన్న చిన్న వెండి గొలుసు తప్ప లక్ష్మి దగ్గర ఏమీ లేదు. ఇంటి గుమ్మం దాటుతూ ఆమె ఒక్కసారి వెనక్కి చూసి, నాన్న, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదని అనుకున్నాను. కానీ నువ్వు నమ్మిన వాళ్లే నన్ను ఇలా పంపించారు అని ఏడ్చింది. ఆమెకు తెలియదు, ఆ రాత్రి తండ్రి వదిలిన ఒక చిన్న వస్తువు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని. లక్ష్మి ఊరి చివర ఉన్న తన తల్లి పాత స్నేహితురాలు పార్వతమ్మ ఇంటికి వెళ్ళింది. ఆమె పరిస్థితి చూసి పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. బిడ్డ, నా ఇల్లు పెద్దది కాదు, కానీ నీకు తలదాచుకోవడానికి ఒక మూల ఉంది. ఆకలి ఉంటే ఇద్దరం పంచుకుని తింటాం. నువ్వు భయపడకు. లక్ష్మి అక్కడే ఉండడం మొదలుపెట్టింది. మొదటి రోజులు చాలా కష్టంగా గడిచాయి. ఉదయం పొలాల్లో కూలి, మధ్యాహ్నం ఒక ఇంట్లో వంట, రాత్రి మరొక ఇంట్లో మిరపకాయలు ఏరడం. ఏ పని దొరికినా చేసేది. చేతులు పగిలిపోయేవి, కాళ్ళు నొప్పితో వణికేవి. అయినా ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళేది. నాకు ఎవరి దయ మీద జీవితం వద్దు. నాన్న నన్ను ఎవరి ఇంటి బరువుగా పెంచలేదు. నా కాళ్ల మీద నేను నిలబడాలి అని తనకు తానే చెప్పుకునేది. కానీ ఆమెకు అసలు బాధ ఆకలి కాదు. రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు తండ్రి గుర్తొచ్చేది. ఆయన తన జుట్టు దువ్వుతూ, నా లక్ష్మి ఎవరి ముందు తలవంచకూడదు అన్న మాట చెవుల్లో వినిపించేది. అప్పుడు దుప్పటి కప్పుకొని మౌనంగా ఏడ్చేది. ఒకరోజు పార్వతమ్మ ఇంటి పాత పెట్టెను సర్దుతుండగా లక్ష్మికి తండ్రి ఇచ్చిన వస్త్ర సంచి కనిపించింది. అందులో పాత బట్టలు, ఒక తుప్పు పట్టిన తాళం చెవి, చిన్న కాగితం ఉన్నాయి. కాగితంపై తండ్రి చేతిరాతతో ఒక వాక్యం మాత్రమే ఉంది. ఎవరైనా నీకు అన్నీ పోయాయని చెప్పిన రోజు పాత గోదామును ఒక్కసారి తెరువు. లక్ష్మికి ఏమీ అర్థం కాలేదు. ఊరిలో తమ పాత గోదాం ఎప్పుడో మూసేశారు. అన్నదమ్ములు దానిని పట్టించుకోకపోవడంతో అది ముళ్ళ పొదల మధ్య కూలిపోతున్నది. మరుసటి రోజు లక్ష్మి అక్కడికి వెళ్ళింది. తాళం చెవి తలుపుకు సరిపోయింది. తలుపు తెరిచినప్పుడు లోపల డబ్బు, బంగారం ఏమీ కనిపించలేదు. కానీ గోడకు ఆనించి ఉన్న పాత కలప పెట్టె కనిపించింది. పెట్టె తెరిస్తే తండ్రి వ్యవసాయానికి సంబంధించిన పాత పత్రాలు, కొన్ని రసీదులు, ఒక రిజిస్ట్రేషన్ కాగితం కనిపించాయి. ఆమెకు చదవడం పూర్తిగా రాకపోయినా కాగితాలపై తన పేరు కనిపించింది, లక్ష్మి. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. వెంటనే ఊరి రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్ళి ఆ పత్రాల గురించి అడిగింది. అప్పుడు ఆమెకు తెలిసింది, తండ్రి చనిపోవడానికి కొన్ని నెలల ముందు ఆ చిన్న పొలాన్ని తన ఇద్దరు కొడుకులకు ఇవ్వకుండా లక్ష్మి పేరుతోనే రిజిస్టర్ చేశాడు. అంతేకాదు, ఆ పొలంలో ఒక భాగాన్ని అమ్మకుండా దానితో మహిళల కోసం చిన్న పంట ఉత్పత్తుల కేంద్రం పెట్టాలని తండ్రి రాసి ఉంచాడు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి తనను ఆస్తి కోసం కాదు, తన కాళ్ల మీద నిలబడాలని ఆలోచించి వెళ్ళాడని ఆమెకు అర్థమైంది. కానీ లక్ష్మి వెంటనే అన్నదమ్ముల మీద కేసు పెట్టలేదు. ఆమెకు తెలుసు, వాళ్లతో పోరాడితే వాళ్ళు ఆమెను మరింత ద్వేషిస్తారు. అందుకే తండ్రి చెప్పినట్టే ఆ పొలంలో చిన్నగా కూరగాయలు పండించడం మొదలుపెట్టింది. మొదట 1 ఎకరం పొలంలో ఆమె ఒంటరిగా పనిచేసింది. తర్వాత ఊరిలో పని లేక ఇబ్బంది పడుతున్న మరో 3 మహిళలను పిలిచింది. మనమే పండిద్దాం, మనమే మార్కెట్లో అమ్ముకుందాం, ఎవరి దగ్గర చేతు చాచాల్సిన అవసరం లేదు అంది. మొదట అందరూ నవ్వారు. ఒంటరి ఆడపిల్ల
ఏ వ్యాపారం చేస్తుంది అన్నారు. లక్ష్మి మాత్రం ఆగలేదు. ఉదయం పొలంలో పని, మధ్యాహ్నం పంటను మార్కెట్కు తీసుకెళ్లడం, రాత్రి లెక్కలు నేర్చుకోవడం, తనకు తెలియని ప్రతిదీ ఒక్కొక్కటిగా నేర్చుకుంది. 6 నెలల్లో ఆ చిన్న ప్రయత్నం ఊరిలో మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత ఆమె పొలం పక్కనే ఉన్న మరో 2 మహిళలు కూడా చేరారు. ఏడాది గడిచేలోపు లక్ష్మి దగ్గర 10 మంది మహిళలు పనిచేయడం మొదలుపెట్టారు. ఆమె సంపాదన పెరిగింది. కానీ ఆమె తండ్రి ఇంటిని మాత్రం తిరిగి అడగలేదు. నన్ను బయటకు పంపిన గుమ్మం కంటే నేను కష్టపడి కట్టుకునే గుమ్మం గొప్పది అనుకుంది. ఇదిలా ఉండగా లక్ష్మి అన్నదమ్ముల పరిస్థితి మారిపోయింది. వారు తండ్రి పొలాన్ని తమదేనని భావించి అప్పు తీసుకున్నారు. పంటలు వరుసగా దెబ్బతిన్నాయి. అప్పులు పెరిగిపోయాయి. ఒకరోజు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి ముందు నిలబడి డబ్బు ఇవ్వకపోతే పొలం రాసివ్వాలి అన్నారు. అప్పుడు వాళ్లకు తండ్రి పత్రాలు గుర్తొచ్చాయి. నిజం తెలుసుకోవడానికి రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లారు. అక్కడ వాళ్లకు తెలిసింది ఆ పొలం చట్టపరంగా లక్ష్మిదే. వాళ్ళు తీసుకున్న అప్పుకు ఆ భూమిని తాకట్టు పెట్టే హక్కు వాళ్లకు లేదు. 2 అన్నదమ్ములు షాక్ అయ్యారు. ఇంటికి వచ్చి తమ భార్యలకు విషయం చెప్పారు. 2 తోడికోడళ్ళు కూడా భయపడ్డారు. వాళ్ళు ఎవరిని ఇంటి నుంచి పంపించారో ఆ అమ్మాయి దగ్గరే ఇప్పుడు తన సమస్యకు పరిష్కారం ఉందని తెలిసింది. ఆ రాత్రి 2 తోడికోడళ్ళు లక్ష్మి దగ్గరకు వెళ్లారు. ఒకప్పుడు ఆమెను ఇంటి నుంచి పంపించిన వాళ్లే ఇప్పుడు ఆమె గుమ్మం ముందు నిలబడ్డారు. లక్ష్మి, మమ్మల్ని క్షమించు అని ఒకరు చెప్పింది. లక్ష్మి ప్రశాంతంగా వాళ్లను చూసింది. ఏం కావాలి అని అడిగింది. నీ పొలం మీద మాకు హక్కు ఉందని అనుకున్నాం. ఇప్పుడు మా తప్పు తెలిసింది. మా భర్తలు చేసిన అప్పుల వల్ల ఇల్లు పోయే పరిస్థితి వచ్చింది. నువ్వు ఒక్కసారి సహాయం చేయాలి. లక్ష్మి కొంతసేపు మౌనంగా ఉంది. ఆమెకు గతం మొత్తం గుర్తొచ్చింది. వర్షంలో తడుస్తూ ఇంటి గుమ్మం దాటిన రాత్రి, తండ్రి ఫోటోను పట్టుకుని ఏడ్చిన రాత్రి, ఆకలితో నిద్రపోయిన రోజులు, తన చేతులు పగిలిపోయిన రోజులు. ఒకప్పుడు తనకు ఎక్కడికైనా వెళ్ళు అన్నవాళ్లే ఇప్పుడు మమ్మల్ని కాపాడు అంటున్నారు. కానీ లక్ష్మి వాళ్లను అవమానించలేదు. మీరు నాకు చేసిన దాన్ని నేను మర్చిపోలేదు. కానీ మీకు అదే బాధను తిరిగి ఇవ్వాలని నాకు లేదు. మీ అప్పు మొత్తం నేను తీర్చలేను. కానీ మీరు నా దగ్గర పనిచేస్తే మీ కుటుంబం నిలబడేలా నేను సహాయం చేస్తాను అంది. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. మాతో పని చేయిస్తావా అని అడిగారు. లక్ష్మి నవ్వింది. పని చిన్నది కాదు, మనిషి చిన్నవాడు కాదు. మన చేతులలో సంపాదించిన అన్నం ఎప్పుడూ తలవంచదు. ఆ మాట విన్న 2 తోడికోడళ్ల కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఒకప్పుడు లక్ష్మిని ఇంటికి పనికి మాత్రమే పనికి వచ్చే అమ్మాయిగా చూసిన వాళ్లకు ఇప్పుడు ఆమె చేతుల మీద 10 కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళు చేసిన తప్పుకు అసలు గుణపాఠం ఇక్కడే వచ్చింది. లక్ష్మి వారిని తన ఇంట్లోకి తీసుకోలేదు. కానీ తనతో పాటు పనిచేసే అవకాశం ఇచ్చింది. బంధం అంటే కేవలం ఒకే ఇంట్లో ఉండడం కాదు, కష్టంలో ఒకరిని ఒకరు నిలబెట్టుకోవడం అని చెప్పింది. కొంతకాలానికి 2 కుటుంబాలు కూడా అప్పుల నుంచి బయటపడ్డాయి. అన్నదమ్ములు తమ తప్పును ఒప్పుకున్నారు. పెద్ద అన్న లక్ష్మి ముందు తలవంచి, నాన్న నీ బాధ్యత మాకు అప్పగించాడు. మేము నిన్ను కాపాడలేకపోయాం అన్నాడు. లక్ష్మి అతని భుజంపై చెయ్యి వేసి, మీరు నన్ను కాపాడలేకపోయినా పర్వాలేదు అన్నయ్య. కానీ ఇక నుంచి ఇంకో ఆడపిల్లను ఆమె తండ్రి లేడని బలహీనురాలిగా చూడకండి అంది. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి అదే పాత గోదాం స్థానంలో పెద్ద మహిళా శిక్షణా కేంద్రం నిర్మించింది. గుమ్మం మీద ఒక చిన్న పలక పెట్టించింది. తండ్రి ఇచ్చిన ఆస్తి కంటే తండ్రి నేర్పిన ధైర్యమే నా నిజమైన సంపద. ప్రతిరోజు అక్కడ ఎంతోమంది మహిళలు పని నేర్చుకుని తమ జీవితాలను మార్చుకున్నారు. ఒకరోజు పార్వతమ్మ ఆ పలకను చూసి, నిన్ను ఇంటి నుంచి పంపించిన రోజున నువ్వు ఏడ్చావు. ఈరోజు నీ గుమ్మం ముందు 100 మంది నిలబడి ఉన్నారు అంది. లక్ష్మి చిరునవ్వుతో, అప్పుడు నాకు ఒక ఇల్లు పోయిందనిపించింది. ఇప్పుడు అర్థమైంది. కొన్నిసార్లు మనల్ని ఒక చోటు నుంచి బయటకు పంపించడం, మనం మన కోసం ఒక ప్రపంచాన్ని నిర్మించుకోవడానికి ప్రకృతి ఇచ్చే అవకాశం కూడా కావచ్చు అంది. ఆ రోజు లక్ష్మి తెలుసుకున్న నిజం ఒక్కటే. మన విలువను గుర్తించని ఇంటి గుమ్మం దగ్గర నిలబడి ఏడుస్తూ ఉండడం కంటే, మన కాళ్ల మీద మనం నిలబడి మనకంటూ ఒక దారి నిర్మించుకోవడం గొప్పది. మనల్ని బాధ పెట్టిన వాళ్లకు ప్రతీకారం తీర్చుకోవడం విజయమేమీ కాదు. వాళ్ల వల్ల మనం పడిపోయిన వాళ్లకంటే మంచిగా ఎదిగి నిలబడడం అసలైన గెలుపు. నీతి: మనిషికి తోడుగా ఎవరూ లేరని అనిపించే సమయంలోనే అతనిలోని అసలైన బలం బయటపడుతుంది. కష్టకాలంలో మనల్ని వదిలేసిన వాళ్లను ద్వేషించడం కన్నా ఆ కష్టాలనే మెట్లుగా మార్చుకొని ఎదగడం గొప్పది.
ఒక ఆడపిల్లకు తండ్రి లేకపోవచ్చు, తోడుగా నిలిచే వాళ్ళు లేకపోవచ్చు, కానీ ధైర్యం ఉంటే ఆమె తన జీవితానికి తానే తండ్రి, తానే తల్లి, తానే బలం కావచ్చు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.